ఒక్కరు వెన్నుపోటు పొడిస్తేనే కోలుకోవడం కష్టం. అలాంటిది కంబైన్డ్గా ఇద్దరు వెన్నుపోటు పొడిస్తే కోలుకునే ఛాన్స్ ఉంటుందా? పిఠాపురం వర్మ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. అతని పరిస్థితి చూసి జాలిపడటం, అతని సిన్సియారిటీని చూసి గౌరవించడం, ఇది తప్ప ఇక చేసేదేమీ లేదని అటు టీడీపీ ఇటు జనసేన తేల్చేశాయి. ఆ రోజు చంద్రబాబు ఏమన్నారు? అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి కట్టబెడతానన్నారు. అంతకంటే గొప్ప స్థానంలో కూర్చోబెడతా అన్నారు. పవన్ కళ్యాణ్ అయితే నా గెలుపు నీ చేతుల్లో పెట్టా అన్నారు. గెలిచాక నీ వల్లే గెలిచానని ఆకాశానికి ఎత్తారు. ఇప్పుడు ఏమైంది? ఎమ్మెల్సీ సీటు వస్తుందని ఆశగా ఎదురు చూసిన వర్మకు కోలుకోలేని వెన్నుపోటు ఎదురైంది. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే పిఠాపురంలో సెకండ్ పవర్ సెంటర్ తయారవ్వడం ఖాయమని పవన్ భావించారా? అందుకే వర్మకు ఎమ్మెల్సీ సీటు దక్కకుండా పక్కా స్కెచ్ గీశారా? పెండెం దొరబాబును పార్టీలో చేర్చుకోవడం వెనుక పవన్ వ్యూహం అదేనా? పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ భవిష్యత్తు, అతని కుమారుని భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? అసలు ఎమ్మెల్సీ పదవుల పంపకంలో బాబు లోకేష్ పోటీ పడ్డారా? ఆఖరికి లోకేష్ పంతమే నెగ్గిందా? ఇలాంటి ప్రశ్నల మధ్య ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, తనను ఒంటి చేత్తో గెలిపించిన పిఠాపురం వర్మ రాజకీయ భవిష్యత్తును పవన్ కోలుకోలేని దెబ్బ కొట్టారా? క్వశ్చన్ నెంబర్ 2, పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే రెండో పవర్ సెంటర్ తయారవుతుందని భావించే పవన్ జాగ్రత్త పడ్డారా? క్వశ్చన్ నెంబర్ 3, నాడు వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని ప్రామిస్ చేసి నేడు కంబైన్డ్గా బాబు పవన్ వెన్నుపోటు పొడిచారా? క్వశ్చన్ నెంబర్ 4, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమంటూనే పవన్ తన అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారా? క్వశ్చన్ నెంబర్ 5, మొదటి నుంచి బాబుకు లాయల్గా ఉన్న సీనియర్లకు ఎమ్మెల్సీ పదవులు దక్కకుండా లోకేష్ దెబ్బతీశారా? క్వశ్చన్ నెంబర్ 6, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ, కేఎస్ జవహర్ లాంటి సీనియర్ల ఆశలపై పసుపు నీళ్లు చల్లారా? క్వశ్చన్ నెంబర్ 7, లోకేష్కు అత్యంత సన్నిహితులు కాబట్టే బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ ఎమ్మెల్సీ పదవుల్లో జాక్పాట్ కొట్టారా? క్వశ్చన్ నెంబర్ 8, పదవుల ఆశతో వైఎస్ఆర్సీపీ నుంచి జంప్ చేసిన మోపిదేవి, జంగా లాంటి నేతలకు బాబు మార్క్ జలక్కిచ్చారా? క్వశ్చన్ నెంబర్ 9, ఇటు రాజ్యసభకు రాజీనామా, అటు ఎమ్మెల్సీ దక్కలేదు. మోపిదేవి వెంకటరమణ రెంటికి చెడ్డ రేవడిలా మారారా? క్వశ్చన్ నెంబర్ 10, మహానాడులో వైఎస్ఆర్సీపీపై తొడగొట్టి బూతులతో రెచ్చిపోయినందుకే కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారా? ఇప్పుడు ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన తరువాత, ఈరోజు నామినేషన్లు ముగిసిన తరువాత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి క్వశ్చన్స్ ఇవి. పిఠాపురం వర్మ, మీకు మామూలుగా వెన్నుపోటు గురయ్యి అన్యాయం అయిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాలంటే ముందుగా ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు. ఆయనకి జరిగినటువంటి నష్టం, ఆయనకి జరిగినటువంటి వెన్నుపోటు రాజకీయాల్లో ఎలా ఉంటుంది అని చెప్పడానికి. ఇప్పుడు కంబైన్డ్ వెన్నుపోటు అంటున్నారు. కంబైన్డ్ వెన్నుపోటు ఇది కొత్తది పిఠాపురంకు సంబంధించి. ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ అదే. కంబైన్డ్గా ఇద్దరు కలిసి ఒకేసారి వెన్నుపోటు పొడిస్తే అతను కోలుకోగలడా? ఇప్పుడు పాలిటిక్స్లో వినిపిస్తున్న మాట. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే, అసలు పిఠాపురంలో వర్మకు తెలియకుండానే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు నేను ఈ పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నానని ప్రకటించడం, వెంటనే వర్మ అభిమానులు, టీడీపీ నేతలు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కానీ, బొమ్మలు కానీ, కటౌట్లు కానీ తగలబెట్టి ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడారో మనకు తెలుసు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని పిలిపించారు. అంటే ముందుగా అతనికి చెప్పి ఇది ఇస్తున్నామని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని చెప్పలేదు. ఈ రియాక్షన్ అంతా చూసిన తరువాత పిలిపించి మాట్లాడారు. అప్పటికి వర్మ కొంత చల్లబడ్డారు, ఓకే అన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్కి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశారు. ఆయన ఆ రోజు కష్టపడి పనిచేయటం వల్లే పవన్ కళ్యాణ్ ఈరోజు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు. వర్మ వల్లే నేను గెలిచాను, నా గెలుపు వెనక వర్మ కృషి చాలా ఉంది అని. ముందుగా ఈ వర్మకు సంబంధించి, పిఠాపురం వర్మకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన పార్టీ, సొంత పార్టీ నాయకుడు కాబట్టి వర్మ ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రామిస్ చేశారు ఆ రోజు వర్మకి, ఒక్కసారి విందాం. వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత
లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది. క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మొదటి లిస్టులోనే ఉంటారని చాలా క్లియర్గా చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని అంటే దీనికి పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డారనేటటువంటి వార్తలు పిఠాపురం నుంచి అయితే చాలా గొప్పగా పిఠాపురం తాలూకా వ్యక్తులు చెబుతున్నటువంటి వ్యాఖ్యానాలు లేకపోతే అక్కడి నుంచి వినిపిస్తున్నటువంటి వార్తలు చూస్తే దీనికి పవన్ కళ్యాణ్ గారే అడ్డుపడ్డారు వర్మకి ఎమ్మెల్సీ సీటు లభించకుండా. ఎందుకు అంటే దానికి చాలా చాలా కారణాలు వినిపిస్తున్నాయి. కానీ అదే వర్మ పైన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రశంసలు కురిపించారు, ఏ స్థాయిలో ఎన్నికలకు ముందు చాలా గొప్పగా చెప్పారు, నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాను అని, కష్టపడి నువ్వే పని చేయాలని చెప్పారు. తర్వాత గెలిచిన తర్వాత కూడా కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఒకసారి అది కూడా వినిపించండి. పాప వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా చాలా వర్మ గారు మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేం. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాగే మా పాప వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా చాలా వర్మ గారు మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేం. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాగే మా రైట్, అది విషయం. అయితే ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల క్రితం వర్మ గారు ఒక పోస్టు పెట్టి ఆ తర్వాత దాన్ని తొలగించారు కూడా. కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అనే ఒక పోస్టు పెట్టి తాను పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నటువంటి వీడియోను కూడా పెట్టారు. ఎక్స్లో పోస్టు పెట్టారు. పోస్టు పెట్టిన తర్వాత కొద్దిసేపటికే వెంటనే దాన్ని తొలగించడం కూడా జరిగింది. ఈలోపే మొత్తం సోషల్ మీడియా మొత్తం వెళ్ళిపోయింది. అది కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం. కష్టపడకుండా విజయం ఎవరు సాధించారు, ఎవరి కష్టంతో ఎవరు విజయం సాధించారు, ఇప్పుడు పొందుతున్నటువంటి గౌరవం ఎక్కడిది? నిజమైన గౌరవం మీరు కష్టపడి సాధించుకున్న పదవితో వచ్చినటువంటి గౌరవం కాదు. నా కష్టంతో గెలిచి దక్కించుకున్న పదవి గౌరవం అది అన్నట్టుగా ఆ అర్థం స్ఫురించేలా ఓ ట్వీట్ పెట్టారు. తర్వాత దాన్ని తొలగించారు. అంటే ముందుగానే ఆయనకు అర్థమైపోయిందా ఏదో జరుగుతోంది పార్టీలో? పెండెం దొరబాబును తీసుకొచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఒకటే పాయింట్, రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అని అంటారు. రాజకీయాల గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు చెప్పేటటువంటి మాట. వర్మ విషయంలో అదే జరిగిందా? ఇప్పుడు వర్మ పరిస్థితి ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటి, అతని కుమారుని రాజకీయ భవిష్యత్తు ఏంటి? పిఠాపురంలో పవన్ పాతుకుపోవడానికి వేసినటువంటి ఎత్తుగడలో భాగంగా వెన్నుపోటు తప్పలేదా వర్మకు? ఒకటి. రెండోది, ఇక మిగతా ఇచ్చిన వాటిల్లో ఎమ్మెల్సీలు ఇచ్చిన వాటిలో వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది జంప్ చేసి అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చారు. వారందరికీ కూడా ఒక ఇది కూడా వెన్నుపోటు లాంటిది అనుకోండి, లేదంటే ఒక జలక్ ఇచ్చారనుకోండి. నెక్స్ట్ తొడగొట్టినటువంటి అందరి ముందు తొడగొట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఒక బూతు పదజాలంతో రెచ్చిపోయినటువంటి కావలి గ్రీష్మ గారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి సీనియర్లు చాలామంది ఉన్నారు టీడీపీలో, వాళ్ళందరికీ ఎందుకు దక్కలేదు? ఈ అంశాలన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, రామనాథ్ గారు సీనియర్ అనలిస్ట్, పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు.
ఎస్, ఒకసారి ఆశావహుల లిస్ట్ ఒకటి ప్లే చేయండి. చాలా మంది ఆశావహులు ఉన్నారు. అటు ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు, టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్లు ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళి టీడీపీలోకి వెళ్ళి ఎమ్మెల్సీ పదవులు వస్తాయనో లేకపోతే ఉన్నది రెన్యువల్ చేస్తారనో రకరకాల ఆశలతో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలతో వెళ్ళిన వాళ్ళు ఒక 10 మంది లిస్ట్ తీసుకుంటే ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించి వర్మ, ఎందుకంటే మొదటి లిస్టులోనే వర్మ పేరు ఖచ్చితంగా ఉంటుంది, వర్మని ఎమ్మెల్సీ చేస్తామని అన్నారు, పెద్ద స్థాయిలో కూర్చోబెడతామని కూడా అన్నారు. అంటే మంత్రి పదవి ఇస్తామన్నంత స్థాయిలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు. తర్వాత యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎస్ జవహర్, బొద్దా వెంకన్న, వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. దాదాపు ఒక 10 మంది లిస్ట్ తీసుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు కాకుండా వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ టీడీపీ వాళ్ళని చూడండి ఒకసారి. పరిటాల శ్రీరామ్, పరుచూరి అశోక్ బాబు ఈసారి చేస్తారు, రెన్యువల్ చేస్తారనేసి అనుకున్నారు. దువ్వారపు రామారావు లేదు, పోయింది. జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళారు ఎమ్మెల్సీగా ఉండి. మోపిదేవ్ వెంకటరమణ రాజ్యసభకు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళారు. ఆయనకి ఈ ఎమ్మెల్సీని ఇచ్చి పంపిస్తారు, మండలిలో కూర్చోబెడతారని ఒక టాక్ అయితే వినిపించింది. మరి దానికి సంబంధించి ఆ కదలిక అయితే ఎక్కడా కనిపించలేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఈ మధ్య వారు చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు, ఎక్కడ ఏ డిబేట్కి వెళ్ళినా సబ్జెక్టు మాత్రమే మాట్లాడే వ్యక్తి. దారి తప్పి ఇప్పుడు వ్యక్తిగత హననానికి, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ చాలా రకాలుగా చేస్తున్నారు. అలాగే వంగవీటి రాధాకి సంబంధించి ఆయన పేరు కూడా వినిపించింది. సరే, అది కూడా ఎక్కడా కనపడలేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఇంత కష్టపడ్డా సరే, ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మాట్లాడినా సరే, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడుతున్నా సరే ఆయన ఎందుకో పక్కన పెట్టారు. వారిది ఆ లాంగ్వేజ్ కాదు, ఆ భాష కాదు, అయినా సరే ఆయన అలా మాట్లాడారు. అదే అలాంటి భాష ఉపయోగించినటువంటి గ్రీష్మ గారికి ఎమ్మెల్సీ వచ్చింది. మరి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఆ స్థాయిలోనే మాట్లాడడం మొదలుపెట్టారు ఈ మధ్య. మరి ఆయనకి ఇవ్వలేదు, భాష మార్చుకున్నప్పటికి కూడా ఆయనకి దక్కలేదు. రైట్, రామ్నాథ్ గారితో మాట్లాడదాం. రామ్నాథ్ గారు, రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని అంటుంటారు. బాగా రాజకీయాల గురించి బాగా వంటబట్టిన వాళ్ళు చెప్పేటటువంటి మాట. పిఠాపురం వర్మ తెలిసి తెలిసి తప్పు చేశారా? ఇప్పుడేమన్నా అలా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే సార్. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన కూడా వాళ్ళకు విధంగా నమ్మకం సడిలే స్థాయిలో పరిస్థితి వెళ్ళిపోయింది. పిరికోడి భయమే పక్కోడికి పెట్టుబడిలా మారిపోయింది మా పరిస్థితి చెప్తున్నారు. మా పార్టీ నాయకత్వం పిరికితనాన్ని అటు జనసేన పార్టీ వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు బాగా చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీని ఎప్పటి నుండో నమ్ముకొని ఉన్న వాళ్ళంతా నాశనం అయిపోతున్నారని కూడా చెప్తున్నారు. వీళ్ళకు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే 2 అంశాల మీద. ఒకటి, సోమవీర్రాజు గారికి బీజేపీ కోటాలో ఎమ్మెల్సీ వెళ్ళడం ఒకటైతే, 2 వర్మ గారికి జరిగిన అన్యాయం. వర్మ గారికి జరిగిన అన్యాయం మీరు ఇందాక చెప్పినట్లు ఒక వెన్నుపోటు అయితే తట్టుకోవచ్చు, పాపం 2 వెన్నుపోట్లు పొడిచేశారు. ఎందుకు వెన్నుపోట్లు అని చెప్పాల్సి వస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా మరింత లోతుగా కత్తి దింపేశారు. ఇది బాగా గమనిస్తే ఏంటంటే, ఎలక్షన్లకు ముందు నా గెలుపు మీ చేతుల్లో పెట్టాను అన్నారు, గెలిచిన తర్వాత సన్మానించారు, గుండెల్లో పెట్టుకుంటా అన్నారు. ఇంకో విషయం ఏంటంటే 2024 మార్చి 31 తేదీన పిఠాపురంలో ప్రసంగం ఇస్తూ చెప్పారు, వర్మ త్యాగం చాలా గొప్పది, ఆయన్ను ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఉన్నత స్థానంలో చూస్తానంటే ఎమ్మెల్సీ ఏదో ఇస్తారు అని అనుకున్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఎక్కడికి వెళ్ళిందంటే, ఈయనకు కేవలం ఈ దఫాలో ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకోవడం వరకు కాకుండా మొత్తం వర్మ పొలిటికల్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ప్రయత్నిస్తోందా అన్న ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజే నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు. అవును, అప్పుడు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? వర్మ గారి త్యాగం గొప్పది, ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉండేలా నేను చూస్తా అన్నారు ఆ రోజు. కానీ ఈ రోజు సింపుల్ గా నాదెండ్ల మనోహర్ గారు, వర్మ గారితో మాకేం సంబంధం, ఎవరికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చుకోవాలనేది ఆయా పార్టీల అధిష్టానాలు నిర్ణయించుకుంటాయి, వర్మ గారు వెళ్ళి వాళ్ళ అధిష్టానంతో మాట్లాడాలి, ఇందులో మా ఏముంది అని సింపుల్ గా చెప్పేశారు. అంటే మాకు సంబంధం లేదని. గౌరవం అన్నారు, గుండెలో పెట్టుకుంటామన్నారు, ఒక ఉన్నత స్థాయిలో చూస్తామని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ రోజు మాకు సంబంధం లేదు, వర్మ ఎవరు మా పార్టీ కాదు కదా అని మాట్లాడుతున్నారు. సరే, అక్కడికైనా ఆగారా అంటే అడ్డాలు ఈ మరి ఎప్పటి నుండి అడ్డా తయారైందో కానీ పిఠాపురం అన్నది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. ఓకే, ఎవరిని మేము చెక్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అడ్డాని, ఇంకో ఆలోచన ఎవరు పెట్టుకోకూడదు అని చెప్పేశారు నాదెండ్ల మనోహర్ గారు. అంటే ఎప్పటికీ కూడా ఇది పవన్ కళ్యాణ్ గారు అడ్డాగానే ఉంటుంది, వర్మ కావచ్చు మరోవరు కావచ్చు ఫ్యూచర్ లోనో భవిష్యత్తులోనో ఏదో అవుతామని ఆశలు పెట్టుకోవద్దండి అని చెప్పారు. ఇంకా ఏంటి అంటే,
వర్మకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఎంత చర్చ జరుగుతుందో అంతకంటే ఎక్కువ వర్మ గారి మీద జరుగుతోంది. వర్మకి ఏమి ఇస్తారు, ఆయన ఏం చేస్తున్నారు, ఆయనే గెలిపించారు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ కు నచ్చడం లేదు. దాంతో అసలు వర్మ అనే ఆయన్ని పక్కన పెట్టడానికి ఆ భాగంగానే మాజీ ఎమ్మెల్యే దొరబాబుని తెచ్చుకున్నారు పార్టీలోనికి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పీఠాపురంలో ఉండడానికి సాధ్యం కాదు కాబట్టి మొత్తం అక్కడంతా వర్మకి అప్పగించాలి. న్యాయబద్ధంగా అయితే ఏదన్నా సరే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకుంటే మీరు చూసుకోండి అని వర్మకి ఇవ్వాలి ఏదైనా బాధ్యతలు ఉంటే. కానీ ఆయన ఉండడానికి వీల్లేదు అన్న ఉద్దేశంతోనే దొరబాబుని తెచ్చుకొని దొరబాబు ద్వారా అక్కడ రాజకీయాలు నడపాలి అని చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మాది అడ్డా అని చెప్పేవరకు వెళ్ళారు. ఇంకా ఏంటి అంటే ఒక విధంగా తెలుగుదేశం పార్టీ బలహీనతని వీళ్ళు క్యాస్ట్ చేసుకుంటున్నారా? నిన్న నాదెండ్ల మనోహర్ గారు ఇంకో మాట అన్నారు, అసలు ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే మన పవన్ కళ్యాణ్ గారి వల్లే, మనం అంతా చేసిన రాజకీయాల వల్లే, త్యాగాల వల్లే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అని మాట్లాడారు. మరి ఇదే మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి ఎవరైనా మాట్లాడగలుగుతారా? మా తెలుగుదేశం పార్టీ ఓటర్లతో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారని మాట్లాడగలుగుతారా? మా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఎవరైనా మాట్లాడగలుగుతారా? తెలుగుదేశం పార్టీ నుంచి ఆ ప్రయత్నాలు జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే తెలుగుదేశం పార్టీలో మాట్లాడే వాళ్ళు లేక కాదు. అప్పట్లో చింతమనేని ప్రభాకర్ చాలా గట్టిగా మాట్లాడేవారు. కానీ ఈసారి ఎందుకు మాట్లాడడం లేదంటే ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ నాయకత్వమే డౌన్ అయిపోయింది, కంప్లీట్ గా సరెండర్ అయిపోయారు అన్నది ఒకటైతే, సోంబీరాజుకి ఎమ్మెల్సీ పదవి రావడం పైన ఇంకా ఉదయం నుండి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా. ఆయనకైతే తొలి నుంచి సీనియరు సోంబీరాజు, ఆయన ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నీడలో ఉన్నంత కాలం బీజేపీని ఎదగనివ్వరు, బీజేపీని మింగేస్తుంది తెలుగుదేశం పార్టీ, కాబట్టి మనం ఒకవేళ పొత్తు పెట్టుకున్నా కూడా మనం ప్యారలల్ గా సొంతంగా ఎదగాలి అన్నది సోంబీరాజు గారి ఐడియాలజీ. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సమర్థవంతంగా చెక్ పెట్టారు బీజేపీలోని టీడీపీ అనుబంధ నాయకులు, టీడీపీ నాయకులు, సోంబీరాజుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మా శ్రేణులంతా సహకరించవు, ఓట్ల బదిలీ జరగదు, ఓడిపోతారు అని చెప్పి ఆయనకు చెక్ పెట్టారు. కానీ ఈ రోజు ఆఖరి నిమిషంలో బీజేపీ ఎంటర్ అయ్యి ఎమ్మెల్సీ తీసుకొని అది సోంబీరాజుకి ఇచ్చేసరికి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ మీడియానే, సరే ఇవ్వాలి అనుకుంటే కాస్త తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉండే వ్యక్తికి ఇవ్వచ్చు కదా, మీరు సోంబీరాజుకి ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు బీజేపీ తెలుగుదేశం పార్టీని లెక్క చేయడం లేదు, మీరు చెప్తే మేము సెలెక్ట్ చేసుకోము, మా ప్రయోజనాల కోసమే మేము పని చేస్తామన్న విధంగా ముందుకు వెళ్తోంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎందుకు అయిపోయారు? ఏదో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా జనసేన నుంచి బీజేపీ నుంచి ప్రజాప్రతినిధులని చట్టసభలకు పంపే వ్యక్తుల్లా అయిపోయారు కానీ ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీకి ఆత్మగౌరవం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఎలా అయింది సార్? సోమవీర్రాజుది కొంత ఆశ్చర్యకరమైనటువంటి అంశమే. చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో కూడా పెడతారు, తప్పకుండా తనకు కావాల్సినటువంటి క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుందని ఆలోచించుకొని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయలేదా? ఒకటి. పురంధేశ్వరి గారు ఉన్నప్పటికీ కూడా ఆమె ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం పనిచేస్తారని తెలిసినప్పటికీ కూడా ఎట్లా సోమవీర్రాజు గారి ఎంపిక జరిగింది? ఎట్లా సాధ్యం అవుతుంది ఇది? అంటే ఇప్పుడు తెలుగు బీజేపీ వాళ్ళు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారన్నది సోమవీర్రాజుని బట్టి కరెక్ట్ గా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఎందుకు లేరు అంటే అటువైపు నుంచి ఎందుకు, ఇటువైపు నుంచే పిరికితనాన్ని ప్రదర్శిస్తున్నారు. మొన్న శాసన మండలిలో కళ్యాణి గారు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, మీ మీద ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వం ఉంది కదా అనగానే నారా లోకేష్ గారు నిజానికి అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు మేము ఎప్పుడు చెప్పాం మా మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి ఒక 15 నిమిషాలు పెద్ద గగ్గోలు పెట్టారు. అంటే ఆ ధైర్యం కూడా అవును మా ఎంపీలతోనే ఉంది అని గర్వంగా చెప్పుకోవాల్సిన నారా లోకేష్ గారు కూడా ఆ స్థాయిలో భయపడుతూ ఉన్నప్పుడు ఇక అవతల వాళ్ళు తప్పనిసరిగా ఈ పిరికితనాన్ని చూసి వాళ్ళు భయపెట్టడానికి ఇంకా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. ఇంకా ఏంటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆవేదన ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అసలు బీజేపీకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల బలం ఎంత, ఇదివరకే ఒక రాజ్యసభ టికెట్ ఇచ్చేసాం, ఇప్పుడు మళ్ళా ఒక ఎమ్మెల్సీ తీసేసుకున్నారు, విజయసాయి రెడ్డి గారితో ఖాళీ అయిన ఆ రాజ్యసభ సీటును కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళే తీసుకుంటామంటున్నారు. అంటే ఇక్కడ నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉంది? మనం ఇక్కడ పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నామే కానీ తెలుగుదేశం పార్టీ కనీసం ఎక్కడైనా మన ప్రయోజనాల్ని కాపాడుకోగలుగుతున్నామా అని చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇదంతా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎక్కడో సరెండర్ అయిపోతున్నారు. అందువల్ల ఆయన పార్టీ ప్రయోజనాలను కూడా కాపాడుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన కోసమా తన కూటమి కోసమా ఆ పెడుతున్న తాకట్టు పెట్టడం వల్ల అల్టిమేట్ గా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులంతా విపరీతంగా ధ్వంసం అయిపోతున్నారు. ఈశ్వర్ గారు వర్మకి ఎమ్మెల్సీ ఇస్తే వర్మ ఒక సముచిత స్థానంలో కూర్చుంటే పవన్ కళ్యాణ్కి జరిగే నష్టం ఏంటి? ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది? ఇంకోటి కూడా ఉంది, కూటమి ఇలాగే ఉంటుందని కూడా లేదు. వర్మ గారికి అక్కడ ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు ప్రోత్సహిస్తే రేపు పొద్దున ఫ్యూచర్ లో తప్పనిసరిగా అతని నుంచి థ్రెట్ ఉండొచ్చు అని కూడా భావిస్తూ ఉండవచ్చు. పైగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తనకు మించి ఇంకోరి మీద చర్చ జరగడానికి వీల్లేదు,
అన్న ధోరణితో ఆయన ఉన్నారన్నది చాలా విషయాల్లో అర్థమవుతూనే ఉంది. అలాంటిది పిఠాపురంలో వర్మ వల్ల పవన్ కళ్యాణ్ గెలిచారు అన్న మాట వినిపించినప్పుడల్లా ఆయన అసహనానికి గురవుతూ ఉంటారు లోలోన. అందుకని అసలు వర్మ ఎవరు, ఆయన నన్ను గెలిపించడం ఏంది, అసలు తెలుగుదేశం పార్టీని మా వల్ల గెలిచింది కదా అన్న దాంతో వర్మ అనే వ్యక్తిని ఫేడ్ అవుట్ చేయాలి, ఆయన మాట వినిపించకూడదు అన్న ఒక రాజకీయాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన ప్లే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఆయనకున్న బలహీనతల కారణంగా. అంటే ఎప్పటికైనా సరే వర్మ అక్కడే పాతుకుపోతే ప్రమాదం అనేది పవన్ పసిగట్టారా? ఎందుకంటే ఇక్కడ ఒక్క వర్మ మాత్రమే కదా, ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంది, అది కూడా త్యాగం చేశారని చెప్పాలి. వర్మ కుమారుడు ఇద్దరి భవిష్యత్తు అక్కడ ఒకరిది కాదు. అరే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వర్మ గారి కుమారుడు కూడా మా కోసం ఇది చేశారు అని. అవును, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సెగ్మెంట్ కాపు ఓటింగ్ ఎక్కువ ఉన్న సెగ్మెంట్, మొన్న గెలిచారు, దాన్ని ఒక సేఫెస్ట్ సెగ్మెంట్ గా చూసుకుంటున్నారు. అలాంటి చోట ఇంకా ఏది ఉండకూడదు. రేపు పొద్దున వర్మ మీద ఆధారపడి రాజకీయం చేస్తే ఆయన సహకరిస్తారా లేదా అనేది గ్యారెంటీ లేదు. నెక్స్ట్ టైం కూడా మీకు టికెట్ ఇవ్వమంటే వర్మ తప్పనిసరిగా ఎదురు తిరగవచ్చు. 2014లో ఆయన ఇండిపెండెంట్ గా గెలిచిన ట్రాక్ రికార్డు కూడా అక్కడ ఉంది. ఇలాంటప్పుడు వీలైనంత వరకు ఆ బలమైన నాయకుడిని వీక్ చేసినప్పుడే ఆ సెగ్మెంట్ లో నా హవా ఉంటుంది, నా నిర్ణయాలకు విలువ ఉంటుంది అన్న ఒక చెప్పాలంటే ఒక అభద్రతా భావంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయం చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈశ్వర్ గారు రైట్. వెంకటరెడ్డి గారు, ఏంటి పాపం వర్మకి కంబైన్డ్ వెన్నుపోట, దీన్ని ఏమనాలి? కూటమి వెన్నుపోటు, కూటమిగా కలిసికట్టుగా ప్లాన్డ్గా వెన్నుపోటు అనాలి. ఇప్పుడు వర్మ గారు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తే కదా, ఇంకా చెప్పాలంటే ఆయనకి ఆ పిఠాపురంలో చాలా బలం ఉంది. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటిది, ఆయనకి ఆ సత్తా ఉంది అక్కడ. అటువంటి వ్యక్తికి ఏదైనా పదవి లభిస్తే పవన్ కళ్యాణ్కి ప్రమాదం అది. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ఈశ్వర్ గారు, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఇప్పుడు ఒకటి ముందుగా మనం గమనించాల్సిన అంశం, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున మాట మీద నిలబడ్డా? మీరు ఎంతసేపు డిస్కషన్ పెట్టారు కదా, ఈ మాట మాట్లాడలేదు ఎవరు? మరి మీరు చెప్పారు అసలు ఇంట్రడక్షన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా మాట మీద నిలబడ్డా? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు కాదు, ఇన్ని ఎన్నికలు మీరు చూశారు. ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు ఎప్పుడన్నా అది హామీలు ఇచ్చే ముందు ఊదర కొడతాడు, ఇచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నిలబడలు. సో అట్టానే ఎవరికన్నా మాట ఇస్తే మాట మీద నిలబడ్డా? నిలబడలేదు. పాయింట్ నెంబర్ 1. నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 18 అన్నట్టు నీకు ఎమ్మెల్సీ, నీకు ఎమ్మెల్సీ, నీకు ఎమ్మెల్సీ, నీకు ఎమ్మెల్సీ, నీకు కార్పొరేషన్ చైర్మన్, నీకు కార్పొరేషన్ చైర్మన్, నీకు రాజ్యసభ, నీకు రాజ్యసభ. దారిని పోయే ప్రతి ఒక్కళ్ళకి, ఈ దారిని పోయే ప్రతి ఒక్కళ్ళకి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు, వాళ్ళ పుత్రరత్న లోకేష్ ఇచ్చిన హామీ లిస్ట్ అది. మీరు ఇందాక చాలా తక్కువ చెప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్ జిల్లాకు వచ్చి 7 మంది ఉన్నారు ఎమ్మెల్సీలు వాళ్ళు ఇస్తానని ప్రామిస్ చేసిన వాళ్ళు. కొంతమంది దగ్గర బాండ్లు కూడా ఉన్నాయి, కొన్ని రోజులు అయితే అవి కూడా బయటకు వస్తాయి. బాండ్లు కూడా రాసిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మల. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులే చంద్రబాబు నాయుడు గారు నమ్మపోతే, మా సీట్లు పోతున్నాయి, ఇక్కడ మీరు పొత్తు పెట్టుకుంటున్నారు, మేము 5 ఏళ్ల పాటు ఇక్కడ కష్టపడ్డాము, సో కష్టపడి మేము నియోజకవర్గంలో పనిచేసాము, మీరు మాకే సీట్ అని చెప్పారు. చెప్పినటువంటి పరిస్థితుల్లో సీట్ ఇప్పుడు జనసేనకు ఒక చోట, బీజేపీకి కొన్ని చోట్ల, జనసేనకు కొన్ని చోట్ల ఇచ్చారు కదా. 21 చోట్ల జనసేనకి, ఏదో 14 చోట్ల 10 చోట్ల బీజేపీకి ఇచ్చారు కదా. ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ అక్కడ అడిగారు. దట్టు తెలుగుదేశంలో కూడా 2-3 రాసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరిని వాళ్ళందరికీ అన్నప్పుడు లేదు, తెలుగుదేశంలో ఇప్పుడు ఇతనికి సీట్ ఇస్తున్నారు అనుకోండి, ఇంకొకరికి ఇవ్వట్లేదు అనుకోండి, వానికి రాసి ఇచ్చాడు, నేను రాగానే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, ఫస్ట్ కోటాలో నీకే ఇస్తా అని. ప్రజలకు కూడా రాసిచ్చారు కదా, సూపర్ 6 ఎంత వస్తుంది ఒక్కొక్కరికి లెక్కేసి బాండ్లు ఇచ్చారు. నేను అదే చెబుతున్నాను సార్, ప్రజలకు ఎట్లయితే రాసిచ్చారు, ప్రజలు కూడా నమ్మల. తెలుగుదేశం పార్టీ లోకల్ లీడర్లు వెళ్ళి మాది హామీ, మేము ఊర్లోనే ఉంటాం కదా, మమ్మల్ని అడగండి, ఇది వాళ్ళు చెప్పింది. మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగటం కాదు, మేము పూచికత్తుగా ఉంటాం, మా ఇంటికి రండి. ఎందుకంటే ఇల్లు తెలుసు కదా, గ్రామంలో ఉండే వాళ్ళకి ఆ తెలుగుదేశం నాయకుడు ఇల్లు తెలుసు కదా, మీకు ఈ పథకాలు నిజంగా ఇంప్లిమెంట్ చేయబోతే మా ఇంటికి వచ్చి నెలదీయండి అన్నారు అని బాండ్లు రాసిచ్చారు. చాలా పెద్ద కుట్ర జరిగింది. ఎన్నికల ముందు మనం డిబేట్లు కూడా పెట్టాం ఈ బాండ్లకు సంబంధించిన. అటు సేమ్ నాయకులకు సంబంధించి కూడా వాళ్ళు బాండ్లు రాసిచ్చారు. మీరు జేమ్స్ బాండ్ లా కనిపెట్టేశారు. ఇది లేదు సార్, నిజంగా వాస్తవం చెబుతున్నాయి. ఎందుకంటే చాలా మంది నమ్మరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు గ్రేష్మా లాంటి వాళ్ళకి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు గవక్కన బాండ్ పేపర్ బయటకు తీస్తారేమో తొందరగా ఇచ్చారు. ఎందుకు అక్కడ రాజ్యాంలో ఆయనకి ఇచ్చారు కదా, కోండ్రు మురళి గారికి ఆ సీట్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి సీట్ లేనప్పుడు మీకు రాగానే ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. మొన్న ఫస్ట్ కోటాలోనే ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు 2వ కోటాలు తప్పని. ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా ఒకళ్ళిద్దరు బాండ్లు బయటకు తెచ్చారనుకోండి, అప్పుడు తెలుగుదేశం వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. కానీ ఇప్పుడే తయారు, ఎందుకంటే ఇంకో 2-3 ఏళ్ళు టైం ఉంది కదా, 27లో కూడా కొన్ని ఎమ్మెల్సీలు వస్తాయి కాబట్టి ఎవరు తొందరపడరు. కాబట్టి ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళు వాళ్ళ ప్లాన్ వాళ్ళు అనుకున్నది నడుపుతూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన దాంట్లో. ఇప్పుడు క్లియర్గా 9 ఎమ్మెల్సీలు వచ్చినాయి సార్ వాళ్ళకి.
ఇది టీచర్స్ వదిలేస్తే 2 గ్రాడ్యుయేట్స్, దాంట్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉంది. ఓకే, ఆయన ఈస్ట్ వెస్ట్ గోదావరి సంబంధించిన వ్యక్తే కదా, అవును. పిఠాపురం వర్మ. రెండోది ఫస్ట్లో 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి. ఒకటి ఆయన శ్రీరామచంద్రకి ఎవరికి ఇచ్చారు కడప. అవును. ఆయన ఏది తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళి, ప్రజారాజ్యం నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళి, కాంగ్రెస్లోకి వెళ్ళి, కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళిన శ్రీరామచంద్రకి ఇచ్చారు. అంతకంటే తీసేశాడు ఈ వర్మ. సరే వర్మ గారు అంతకంటే తీస్తారా? 2 మొన్న గ్రాడ్యుయేట్ దాంట్లో ఉంది. ఇప్పుడు 5 ఎమ్మెల్సీలకు సంబంధించిన దాంట్లో గ్రాడ్యుయేట్లు ఇవన్నీ ఎందుకులేండి, ఆయనకి డైరెక్ట్ ఎమ్మెల్యే కోటాలోనే ఇవ్వాలి. ఇప్పుడు నేనేమన్నా మీకు అన్ని అవకాశాలు మూడు సార్లు అవకాశం వచ్చింది. 9 నెలల టైంలో 3 సార్లు ఎమ్మెల్సీలకు అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి కూడా మీరు కనీసం వర్మ గారిని పరిగణలోకి తీసుకోవాలి. సరే మాకు సంబంధం లేదు, ఎవరు తప్పంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు తన సొంత పార్టీ నాయకులకు అన్యాయం చేశారా? లేకపోతే అవసరానికి వాడుకొని పవన్ కళ్యాణ్ గారు జనరల్ గా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది అవసరం లేనటువంటి అంశం. ఎందుకు వర్మకి ఇచ్చుకుంటారా, లేదంటే ఇంకో శర్మకి ఇచ్చుకుంటారా, లేదంటే ఇంకోళ్ళకి ఇచ్చుకుంటారా, మాకు సంబంధం లేని అంశం. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలా వెన్నుపోటు పడుస్తాడనేది చెప్పేటటువంటి ఉద్దేశం, ఎలా మోసం చేస్తాడనేది మరోసారి ప్రజలకు తెలియజేసేటటువంటి ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు తన సొంత పార్టీ నేతకి మోసం చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని వదిలించుకున్నారా అని అంటున్నాను. క్లియర్ గా మొన్న ఈ మధ్య కూడా అసెంబ్లీలోనే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంది, 15 సంవత్సరాల పాటు నేను మీతోనే కలిసి ఉంటా, అగ్రిమెంట్ రాసి ఇచ్చేస్తున్నా అని చెప్పాడు కదా. అవును. మరి 15 సంవత్సరాలు ఆయనే కలిసి ఉంటా అన్నప్పుడు ఈ రోజు ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టుగా ఎవరు మన నాదెండ్ల మనోహర్ చెప్పాడు కదా, ఏమని మేము నెక్స్ట్ కూడా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ అడ్డానే ఇక్కడ మేమే పోటీ చేస్తామని ఏదైతే చెప్పాడు కదా. మరి వర్మకి ఎందుకు ఇస్తారు ఇప్పుడు ఎమ్మెల్సీ? వేస్ట్ కదా. సీట్ అటు తెలుగుదేశం పార్టీకి ఉండదు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు అనేది 15 ఏళ్ళ పాటు వాళ్ళే ఫిక్స్ అయ్యారు కదా. ఆడే రాసి ఇచ్చాడు కదా, మేము మీతోనే ఉంటాము, యాడికి పోము, మీతోనే అగ్రిమెంట్ రాసుకున్నాము, మమ్మల్ని జనసేనని ఎన్ని రకాలుగా కుక్కలను కొట్టినా పడి ఉంటామని చెప్పి సాక్షాత్ పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఇంకా ఆ సీట్ ఇంకా వర్మకి ఇచ్చి అనవసరంగా ఒక ఎమ్మెల్సీని ఎందుకు వేస్ట్ చేసుకుంటారనే ఉద్దేశం అయి ఉండొచ్చు. 3వ అంశం వచ్చేటప్పటికి క్లియర్ గా ఇక్కడ క్షత్రియులకు అన్యాయం జరిగిందని మాత్రం నేను క్లియర్ గా చెప్తాను సార్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే రాజుల సామాజిక అంటే క్షత్రియ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 3 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చింది. ఇది 5 ఏళ్ల టర్మ్లో 3 ఏళ్ల పాటు మేము మంత్రి పదవి ఇచ్చాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వాల, అట్లీస్ట్ స్పీకర్ అని ఎక్స్పెక్ట్ చేశాడు రఘురామకృష్ణరాజు, అది ఇవ్వాల. డిప్యూటీ స్పీకర్ అంటే అది పెద్ద లెక్కలేదు కదా, మీకు తెలుసు. 2 ఇదే క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి అదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, నేను క్షత్రియులను గుండెల్లో పెట్టుకొని వర్మ గారికి నేను ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఇంకా 2 ఏళ్ల దాకా ఎమ్మెల్సీలు రావు. అంటే 27వ సంవత్సరం దాకా ఎమ్మెల్సీలు రావు. అప్పుడు ఇంకా విపరీతమైన కాంపిటీషన్, ఇళ్లలోంచి వెళ్ళిపోయి ఏది మళ్ళీ టర్మ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇంకా ఇప్పుడు జనసేన బీజేపీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లో వెళ్తుంది. ఎందుకంటే మన రాజ్యసభ 3 వస్తే 3 ఒకటి బీజేపీ తీసుకుంది, 3 ఒక రాజ్యసభ బీజేపీ తీసుకుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏదైతే ఖాళీ అయిందో దాన్ని కూడా బీజేపీ అడుగుతుందని అంటున్నారు, అంటే తెలుగుదేశానికి వెళ్ళలేకుండా. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఒకటి బీజేపీ తీసుకుంది. సో అంటే అవతల బీజేపీ మేము చెప్పినట్టు మాకు పదవులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని బుధం పట్టుకొని నొక్కుతుంది. యువతల పక్క ఇప్పుడు రేపొద్దున ఇంకా ఎవరైనా హైపరాది గేపరాది లాంటి వాళ్ళకి అడుగుతారు జనసేన నుంచి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీగా నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకున్నారు. అది హైపరాది ఇంకెవరు ఉన్నారు కదా సార్, పిఠాపురంలో మరి ప్రచారం చేసిన వాళ్ళకి ఇవ్వాలి కదా. సో ఇంకోటి అడుగుతాను రేపొద్దున ఎమ్మెల్సీ అట్లా నేను నవ్వట్లేదు సార్. నాగబాబుకి ఇచ్చినప్పుడు హైపరాదికి ఇస్తే తప్పేందండి? నాగబాబుకి ఇచ్చినప్పుడు హైపరాదికి ఇస్తే జబర్దస్త్ షోలో ఉన్నారన్న. జబర్దస్త్ షో నేను అంటలా. మరి ఇప్పుడు నాగబాబుకి ఏమన్నా ఏడన్నా వార్డు మెంబరా, ఏమైనా సర్పంచా? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు హైపరాదికి వీళ్ళు ఎమ్మెల్సీ ఎవరైనా రేపొద్దున ఏముంది? లేదా అట్లా కూడా ఇవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగినప్పుడు రేపొద్దున ఉన్నాళ్ళకు కూడా పోతాయి. ఇప్పుడు మీరు ఇచ్చారు మాజీ మంత్రులు పెద్ద లిస్ట్ చదివారు, ఈ 5 సిట్టింగ్లకి పోయింది. ఇప్పుడు 5 సిట్టింగ్లకి పోయి ఒకరికి ఇచ్చారు 5లో. సో రేపొద్దున వర్మ అనే ఎవరైతే పిఠాపురం వర్మ గారు రేపొద్దు నార్మల్ వర్మ అయిపోతారు. పిఠాపురం మర్చిపోండి, ఇక పిఠాపురం మర్చిపోండి. తెలుగుదేశం ఇప్పుడు దాంట్లో మీరు ఇందాక ఒక పాయింట్ అడిగారు, ఏంటి పవన్ కళ్యాణ్కి ఇబ్బంది నిజంగా ఇస్తే? ఇబ్బందే కదా. ఏం ఇబ్బంది? ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నాడు సార్, ఇంకొక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీని అక్కడ పెడితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్తాడు? నెలకు 1 రోజు వెళ్తాడు పిఠాపురం, మ్యాక్స్ నెలకు 1 రోజు, 2 నెలలకు 1 రోజు అనుకోండి. లేకపోతే ఇప్పుడు ఈ మిగిలిన కార్యక్రమాలు, అధికార కార్యక్రమాలు ఎవరు పాల్గొంటారు? అప్పుడు అఫీషియల్ గా సిట్టింగ్ ఎమ్మెల్సీగా వర్మ ఉంటారు కాబట్టి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ ఈక్వల్ కదా. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫస్ట్, సెకండ్ ఎమ్మెల్సీ. సో ప్రతి కార్యక్రమంలో లోకల్లో ఉంటాడు కదా వర్మ, అప్పుడు ఈయన పార్టిసిపేట్ చేస్తాడు. ఇప్పటికే వాళ్ళ మధ్య ఇది ఉంది, అప్పుడు ఇంకా బలం పెంచుకుంటాడు అతను అక్కడ. సో అదొక రీజన్ అయి ఉంటుంది. రెండోది
4,000 పెన్షన్ పంచడానికి హైదరాబాద్ నుంచి నాగబాబు గారు వెళ్ళారు. మీకు తెలుసలేదు, పిఠాపురం నాగబాబు గారి పెన్షన్ 1వ తారీఖు పెన్షన్ పంచడానికి వెళ్ళాడు. ఆయన ఏ హోదాలో వెళ్ళారు? అసలు ఏ హోదాలో వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ప్రజాప్రతినిధి పంచాలి. నిజంగా అనుకున్నాడు ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యే పంచవచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా జెడ్పీటీసీ కానీ లేదంటే ఎంపీపీ కానీ వీళ్ళు సర్పంచ్ కూడా ఏదైతే అక్కడ దానికి సంబంధించి పెన్షన్లు పంపిణీ చేయొచ్చు ప్రభుత్వానికి సంబంధించి. కానీ నాగబాబు గారు ఏ హోదాలో వెళ్ళారు? జబర్దస్త్ హోదాలోనా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి అన్న హోదాలో వెళ్ళాడా, జనసేన పార్టీ నాయకుడి హోదాలో వెళ్ళాడా, అసలు ఏ హోదాలో వెళ్ళాడు? సో అదే రేపొద్దున ఇప్పుడు వర్మ గారికి కానీ పదవి ఇస్తే వర్మ గారు కూడా అఫీషియల్ కూడా పంచడానికి లేదు, కార్యక్రమాలు అధికార కార్యక్రమాలు అఫీషియల్ గా పాల్గొనవచ్చు, బట్ ప్రోటోకాల్ ఉండదు, ప్రోటోకాల్ ప్రకారం ఉండదు. సో కానీ ఇప్పుడు ప్రోటోకాల్ వస్తుంది కదా ఎమ్మెల్సీ ఇస్తే, అప్పుడు పవన్ కళ్యాణ్ కంటే ఇమేజ్ ఎవరికి ఎక్కువ ఉంది అక్కడ లోకల్లో? అంటే ఈ సినిమా హీరోగా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా హీరోకి హీరోయిన్లకి జబర్దస్త్ ఆర్టిస్టులకి ఉండే ఇమేజ్ వేరు. ఆ ఇమేజ్ నేను అంటలా. పొలిటికల్ గా లోకల్ ఎవరికి ఉంది ఇమేజ్? ఇండిపెండెంట్ గా గెలిచిన ఆయనకు ఉంది, ఆయన లేకపోతే వీళ్ళకి లేదనేది ఓపెన్ గానే వీళ్ళే ఒప్పుకున్న సంగతి. అప్పుడు ఆయనకి ఇస్తే ఏమైంది? పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తే హాయ్ బాయ్ తొందరగా వెళ్ళిపోనే వాళ్ళు తప్ప జనం అంతా ఇది చుట్టూ జారుతారు కదా. మరి మామూలుగా ఎంత చక్కగా ఆలోచించారు, ఆయనకి ఉన్న అనుభవం చాలా తక్కువ, ఆయనే అంత చక్కగా ఆలోచించారు. వర్మ గారు ఆలోచించలేకపోయారు, నాకు అర్థం కాలేదు. చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి వర్మకి తెలియదు తను త్యాగం చేస్తున్న సమయంలో. వర్మ గారు ఒక్కలే కాదు సార్, 5 కోట్ల మంది మోసపోలా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నమ్మి 5 కోట్ల మంది మోసపోయినప్పుడు 5 కోట్ల మందిలో ఇప్పుడు మీరు చెప్పిన లిస్టులో 5-6 కదా. ఇదే వర్మ గురించి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఈ రోజు నాదెండ్ల మనోహర్ ఏం మాట్లాడారు, రెండు పక్కనే వినిపిస్తే ప్రజలకు చక్కగా అర్థం అవుతుంది. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, నెక్స్ట్ ఇప్పుడు ఈ ద్రోహం జరిగిన తర్వాత, అన్యాయం జరిగిన తర్వాత వర్మకి నాదెండ్ల మనోహర్ ఏం మాట్లాడారు, రెండు బయటలు వెంటనే పక్కనే వినిపించండి ఒకసారి, అందరికి క్లియర్గా మ్యాటర్ అర్థం అవుతుంది. పాప వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా చాలా వర్మ గారు మీరు పడ్డ శ్రమ, కృషి మేము మర్చిపోలేం. మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాగే మా ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు, ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి, ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు, మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. పదవులు ఎవరుగానే గౌరవించుకుంటారు, గౌరవం దక్కుతుంది దానికి, పదవులు ఏమీ దక్కవు, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి వాళ్ళు తేల్చుకోవాలని అంటున్నారు. సురేష్ గారు, ఏంటి వర్మ ఇక పిఠాపురం వదిలి వెళ్ళిపోవాల్సిందేనా? కానీ వర్మ గారి కన్నా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ పంపించేస్తారో, వర్మ గారికి ఎమ్మెల్సీ వస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వదిలి వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే 2 పార్టీలు కలిసి వర్మ గారికి వెన్నుపోటు పడవడం జరిగింది సార్. కేవలం వర్మ గారికే కాదు, వర్మ గారి కుమారుడికి, అదేవిధంగా వర్మ గారిని నమ్ముకున్నటువంటి వారి సామాజిక వర్గానికి, ముఖ్యంగా వర్మ గారికి మీరు పిఠాపురం సైడ్ వారి సామాజిక వర్గం పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి వారిని ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినప్పుడు కూడా పెద్ద స్థాయిలో వారందరినీ కూడా ఆదరించి వారిని గెలిపించినటువంటి పరిస్థితి. అందుకనే మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ క్షత్రియ సామాజిక వర్గం పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటుందని భయపడి రాబోయేటువంటి మొదటి విడతలోనే ఎమ్మెల్సీగా ఇచ్చేస్తాం, క్షత్రియులకు న్యాయం చేయాలి, మంత్రిగా కూడా చేస్తామని పరోక్షంగా వ్యాఖ్యలు చేసి ఆ రోజు కాపాడుకున్నారు క్షత్రియ ఓటు బ్యాంకుని చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ అనుభవంతో ఎక్కడ ఎలక్షన్లలో దెబ్బ పడుతుందేమో అని ముందే గ్రహించి ఆ సామాజిక వర్గం దూరం కాకూడదు అని భావించి ఖచ్చితంగా రాబోయేటువంటి రేపు అధికారం వచ్చిన తర్వాత మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తాము,
అదేవిధంగా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామంటే అర్థం ఏంటంటే ఈ విధంగా మంత్రి పదవి ఇస్తామని పరోక్షంగా ఉబిల్లూరు ఏ విధంగా వారిని ప్రలోభాలకు గురి చేశారు. ఇప్పుడు తీరా ఏం జరిగింది, పిఠాపురంలో ఉన్నటువంటి బలమైన సామాజిక వర్గాల మధ్య చిచ్చు రగిలించారు. ఉన్నది కాపు సామాజిక వర్గం, తర్వాత బలమైనటువంటి సామాజిక వర్గం క్షత్రియ వర్గం. ఈ రెండు వర్గాల మధ్య కూడా చిచ్చు రాజేశారు చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయం చేయమని చెప్పి అక్కడ కుల రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు పాపం వర్మ గారు ఊహించలేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆయన నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారికి సహాయం చేస్తే ఈ రోజు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాలం అనేది ఒక రాజకీయ నాయకుడికి ఎంత విలువైంది. ఆ కాలాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ముగ్గురు మూకుమ్మడిగా ఈ రోజు వర్మ గారికి శాపం లాగా తయారయ్యారు. ఖచ్చితంగా ఇది వర్మ గారు కూడా గ్రహించుంటారు, కానీ లోపల ఉన్నటువంటి ఆవేదనని బయట వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు వర్మ అంటే గారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీని వదులుకొని బయటకు వచ్చి లేకపోతే పవన్ కళ్యాణ్ ని ఎదిరించి ఏమీ మాట్లాడలేని ఒక నిస్సహాయ స్థితిలో ఆయన ఉన్నారనుకోవచ్చా? అందుకే ఇలా మాట్లాడారనుకోవచ్చు. ముమ్మాటికి అది సత్యం సార్. ఎందుకంటే ఈ రోజు అధికారంలో వాళ్ళు ఉన్నారు, మరోవైపు ఆయనకు ఉన్నటువంటి పట్టు కూడా అక్కడ ఆయన ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంలో కూడా ఆయన్ని ఒక కీలుబొమ్మని చేశారు. ఏ కార్యక్రమంలో కూడా ఆయన అధికారికంగా పాల్గొనడానికి లేదు. మరోవైపు మరో 15 ఏళ్ల పాటు జనసేన, ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి కొనసాగుతుందనేసరికి ఇంకా 15 ఏళ్ల పాటు కొనసాగితే వర్మ గారు పిఠాపురం నియోజకవర్గంలో శూన్యం అయిపోయినట్టే పరిస్థితి. నిన్న ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమనే చెప్పుకోవాలి. ప్రశ్నార్థకంగా ఇంకా శూన్యంగా మిగిలిపోయేటువంటి పరిస్థితి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వర్మ గారికి అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా చేసినటువంటి ద్రోహాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక నియోజకవర్గాన్ని ఏర్పడడానికి కృషి చేసినటువంటి వ్యక్తి వర్మ గారు. ఆయన గాజువాకలోను, భీమవరంలోనూ ఏ రకంగా ఘోర ఓటమిని చవిచూశారో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటిది నా గెలుపుని మీ చేతిలో పెడుతున్నాను, మీరు గెలిపించి తీరాలని ప్రాధేయపడి వ్యయ ప్రయాసాలు కూర్చి ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈయన వకాలతో పుచ్చుకొని వర్మ గారి మొత్తం నియోజకవర్గం మొత్తం ఆయనకున్నటువంటి పరిచయాలతో, ఆయనకున్నటువంటి మంచి పేరుతో తీరా ఈయన గెలిపిస్తే ఈయన ఆయన రాజకీయ భవిష్యత్తుకి అడ్డు తగులుతున్నటువంటి, గుండెల్లో పెట్టుకుంటాం మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ అని సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చూసాం. ఇందాక మీరే ప్లే చేశారు. అవును. మరోవైపు ఇప్పుడు ఏమంటున్నారు, నాదెళ్ల మనోహర్ గారు వచ్చి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి అడ్డ అంట. ఎప్పుడు అడ్డ అయిపోయింది? 9 నెలల్లో పవన్ కళ్యాణ్ గారికి అడ్డగా ఇప్పుడు ఎమ్మెల్యేకే కదా అడ్డా అవుతుంది. ఆయన ఎమ్మెల్యే కాదు కదా వర్మ. ఎమ్మెల్యేగా గెలిచాక అడ్డ అయిపోయింది. అదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే సొంత అడ్డ వర్మ గారికి. గెలిచినా గెలవకపోయినా ఆయన పాపం ఆ రకంగా ప్రజల్లో మన్ననను పొందినటువంటి వ్యక్తి. మరి ఈయనకి ఎప్పుడు 9 నెలల కాలంలో అడ్డ అయిపోయిందో మాకు అర్థం కావడం లేదు. అడ్డా అని చెప్పడం ద్వారా, పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పడం ద్వారా ఫ్యూచర్ ఇంకెక్కడే ఇదే నియోజకవర్గం నుంచే పవన్ రాజకీయాలు ఇక ఫ్యూచర్ మొత్తం కూడా ఇక్కడ నుంచే ఉంటుందని డైరెక్ట్ గా వర్మకు ఒక సిగ్నల్ ఇచ్చేసినట్టే కదా. వర్మ గారికి చెప్పేశారు, వర్మ గారు మీరు తట్టా సర్దుకోవచ్చు, ఇంకా పిఠాపురంలో మీకు రాజకీయం చేయడానికి అవకాశం లేదు, ఇంకా మీరు వెళ్ళిపోండి పిఠాపురం వదిలని చెప్పకనే చెప్పారు నాదెళ్ల మనోహర్ గారు. ఇదే నాదెళ్ల మనోహర్ గారు ఎలక్షన్ టైంలో చెప్పుంటే బాగుండేది. అదే పవన్ కళ్యాణ్ గారు అంట ఇక్కడ గెలిచి చేస్తాం మేము, మమ్మల్ని ఎవరు గెలిపించాల్సిన పని లేదు అనేసి అంటే ఈ చర్చ అవసరం వచ్చేది కాదేమో నాకు. ప్రచారంలో ఎక్కడ ఈ మాటలు వినపడలే మా అడ్డ ఇది పెట్టాపురం. పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నారు సార్ ఇక్కడ. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ గెలవడానికి చాలా అత్యంతమైనటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో జత కట్టి ఎక్కడ కూడా ప్రజలు మనం పొందినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి రేపు రాబోయేటువంటి ఎలక్షన్లలో వీళ్ళ గెలుపులు అత్యంత కష్టమైనటువంటి పరిస్థితి. 9 నెలల కాలంలోనే ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత ఇప్పుడు మూట కట్టుకున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి. కాబట్టి రేపు భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ గెలుపు అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అందుకని ముందు నుంచి వీళ్ళకి ఎటువంటి అడ్డు లేకుండా చేసుకోవడంలో భాగంగా వర్మ గారిని పక్కన పెట్టేటువంటి పరిస్థితి తప్ప ఇంకొకటి కాదు. రైట్. ఇక కావలి గ్రీష్మకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం అనేది ఇక్కడ చాలా మంది టీడీపీ నాయకులకే అర్థం కాని పరిస్థితి, క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. అసలు ఏ రకంగా ఆమెకు వచ్చింది అన్నది. ఎందుకంటే చాలా మంది ఆశావహులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, పార్టీలు మారి లేకపోతే ఇదివరకే పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీలోకి అధికార వైఎస్ఆర్సీపీ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అది పార్టీ ఉన్నప్పుడే.
తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. టీడీపీలో సీనియర్లు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, ఎన్నో సందర్భాల్లో త్యాగాలు చేసిన వీళ్ళంతా ఉన్నా సరే ఆ గ్రీష్మకి ఎలా వచ్చిందనేటటువంటి క్వశ్చన్ ఈరోజు టీడీపీ నాయకుల్లోనే ఒకటి వినిపిస్తోంది. ఒకసారి ఆమెకు వచ్చినటువంటి కోట, తను ఎంత అగ్రెసివ్గా మాట్లాడతారు, ఎలాంటి భాష ఉపయోగిస్తారు అనేది ఒక్కసారి అది చూపించండి ప్లీజ్. సరే జగన్మోహన్ రెడ్డి అని ఇంటికొచ్చిన, బస్సు యాత్రనొచ్చిన, బస్సులో నుంచి ఈడ్చి ఈడ్చి తంతాను సార్. నా కొడకల్లారా, రాష్ట్రాన్ని రావణ కాష్ట చేశారు. సిగ్గు శరం లేకుండా బస్సులో వెళ్తారా? బస్సులో నుంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు. మీరే మాకు అండ, మీరే మాకు ధైర్యం, మీరే మాకు స్ఫూర్తి. లోకేష్ అన్న తోటి ఫైట్ చేసి అందరం ఉంటామా లేదా గట్టిగా చెప్పండి తమ్ముళ్ళు. రామ్నాథ్ గారు, టీడీపీలో ఇలాంటి బూతులు మాట్లాడేవాళ్ళు, అంటే ఇది చాలా చిన్న పదాలండి ఇక్కడ వీళ్ళు ఉపయోగించింది, ఆమె ఉపయోగించింది, తొడగొట్టడము, ఇంకో 2-3 పదాలు ఉపయోగించింది. నిజానికి టీడీపీలో బూతులు మాట్లాడేవాళ్ళే కొదవలేదు. పైగా చంద్రబాబు నాయుడు గారి ఎదుటే మాట్లాడుతున్నారు. అసలు బూతుల పార్టీ అదైనా సరే చాలా గొప్పగా, అంటే ఇప్పుడు అప్పుల గురించి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశారని ప్రజలు నమ్మించగలిగారు, వీళ్ళు అప్పులు చేస్తూ ఉంటారు, అది కంటికి కనపడకుండా ఉండేటట్టు. ఈ బూతుల విషయంలో కూడా చాలా చక్కగా వైఎస్ఆర్సీపీ పైకి ఒక మరక పూసే ప్రయత్నం జరిగింది. చాలా వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అసలు గ్రీష్మకి ఏ కోటాలో వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈశ్వర్ గారు, ఇవన్నీ ఏంటంటే ఈ ఎమ్మెల్సీలు ఇచ్చిన తర్వాత ఈ సామాజిక సమీకరణాల్లో భాగంగా వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చామని చెప్తున్నారు. ఇవన్నీగా వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింటే ఈ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే వ్యతిరేకించి ఉండేవారు కాదు. ఎందుకంటే అతను త్యాగం చేశాడు, పవన్ కళ్యాణ్ కోసం టికెట్ ఇచ్చారు అని. ఇంకోటి ఏంటంటే స్వయంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పిఠాపురంలో మరో పవర్ సెంటర్ ని తయారు చేయవద్దండి, లేనిపోని ఇబ్బందులు వస్తాయని చెప్పారని తెలుగుదేశం పార్టీ మీడియానే ధృవీకరిస్తోంది. వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నంత కాలం, ఈ కూటమి కలిసి ఉన్నంత కాలం, ఇక 2027లో కూడా వర్మ గారికి ఎమ్మెల్సీ కూడా రాదు అన్నది ఖాయం. ఇంక ఎలాగో అడ్డా అంటున్నారు కాబట్టి వచ్చే ఎలక్షన్ లో కూడా వీళ్ళు కలిసి పోటీ చేస్తే అప్పుడు కూడా మళ్ళా వర్మ గారికి టికెట్ రాదు, ఎమ్మెల్యే టికెట్ కూడా రాదు అనేది ఖాయం. మనం గమనిస్తే 2019లో ఇలాంటి పరిస్థితినే వంగవీటి రాధా గారు ఫేస్ చేశారు. ఆయన కూడా బయటకు వచ్చేసి చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోతున్నాము, వంగవీటి రాధా గారి సేవలు మనకి చాలా అవసరం, గొప్ప కుటుంబం నుండి వచ్చారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా నెరవేరలేదు, ఇప్పుడు అసలు చర్చలోనే లేదు. నెక్స్ట్ ఫేజ్ లో వర్మ గారికి కూడా ఇదే జరగబోతోంది. వంగవీటి రాధా గారిని ఎలాగైతే ఫెడౌట్ చేశారో అలాగే చేస్తున్నారు. పైగా ఇప్పుడు గ్రీష్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి మనకి తప్పు పట్టాల్సిన అవసరం లేదు, సరే వాళ్ళ పార్టీలో ఇచ్చుకున్నారు. కానీ అంతకంటే ఎక్కువ సేవ చేసిన వాళ్ళు, ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు, తొలి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవిని ఉమా నుంచి వర్మ వరకు. సరే దళితుల కోటాలు ఇవ్వాలనుకుంటే జవహర్ గారికి ఇవ్వచ్చు, కానీ ఏం లేకుండా ఈమె తీసుకొచ్చి పెట్టారు. అంటే వీళ్ళ ఎజెండా ఏంటి? శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి కొందరు మహిళా ప్రతినిధులు బాగా గట్టిగా మాట్లాడుతున్నారు. కళ్యాణ్ లాంటి వాళ్ళు, కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, లోకేష్ కూడా ఫేస్ చేయలేకున్నారు. మండలికి వెళ్ళి పదే అక్కడ ఆయన ఇబ్బంది పడి వస్తున్నారు బ్యాక్. కాబట్టి ఇలాంటి వాళ్ళని అక్కడ దింపి ఇలా మీటింగ్ లో, బహిరంగ మీటింగ్ లో మాట్లాడినట్టుగా అక్కడ కూడా ఏమైనా మాట్లాడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేయాలనుకుంటున్నారా? ఇందులో భాగంగానే ఈ పని చేస్తూ ఉన్నారా అన్న ఒక ఇది కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఉన్నది అసలు సామాజిక న్యాయం అన్నది మేము మాత్రమే పాటించాలా, మేము మాత్రమే త్యాగాలు చేయాలని కూడా ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జనసేన పార్టీ ఏ సామాజిక న్యాయం పాటించింది? అసలు మొత్తం వాళ్ళ ఫ్యామిలీకే ఇచ్చుకున్నారు కదా, అన్ని మంత్రి పదవులు కావచ్చు, ఎమ్మెల్సీలు కాబట్టి అన్ని వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు కదా, అక్కడ పాటించడం లేదు, బీజేపీ వాళ్ళు పాటించడం లేదు. మా దగ్గరకు వచ్చే మాత్రం సామాజిక న్యాయం పాటించండి అని మీరు ఎలా అంటారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిలదీసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు జనసేన పార్టీ సామాజిక న్యాయం పాటించకపోతే మాకేం ఇబ్బంది లేదు అని చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు. కానీ దాని ఫలితం అనేది తప్పనిసరిగా మొత్తం ఓవరాల్ గా కూటమి మీద పడబోతోంది. ఇప్పటికే అది బాగా డ్యామేజ్ చేస్తోంది, ఏది జనసేన పార్టీని అటు కూటమిని కూడా. ఒకే వర్గానికి, అందులో కుటుంబానికే పదవులు ఇచ్చుకోవడం అనేది కూడా పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తూ ఉంది. ఇలా ఇంకోటి ఏంటంటే మొత్తం ఒక సెక్షన్ ఆఫ్ సీనియర్లను మొత్తం ఫేడ్ అవుట్ చేసే పని మొదలు పెట్టారు. నారా లోకేష్ గారికి కంప్లీట్ గా పార్టీని అప్పచెప్పడంలో భాగంగానే ఎవరైతే నారా లోకేష్ గారు వస్తే చేతులు కట్టుకొని లేచి నిలబడే ఆ స్థాయి కంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కంప్లీట్ గా ఫేడ్ అవుట్ చేయబోతున్నారు. యనమల రామకృష్ణుడు కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, వీళ్ళందరినీ అదే చేయబోతున్నారు అన్నది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇంకొకటి
సరే నెక్స్ట్ ఫేజ్ లోనే వీళ్ళకి ఇస్తారనేకి నీకు 15,000 నీకు 15,000 అన్నట్టుగా ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక 50 మందికి పైగా ఇలాంటి హామీలు ఇచ్చారు. పైకి వర్మ గారికి ఇచ్చినవి ఇలాంటి 2-3 కనిపిస్తూ ఉంటాయి. వర్మ గారికి కూడా ఎందుకు బహిరంగంగా ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ రోజు పార్టీ ఆఫీస్ ముందు మొత్తం కండువాలు ఫ్లెక్సీలు వేసి తగలబెట్టేశారు. ఎలా వస్తారో చూద్దాం, పవన్ కళ్యాణ్ రమ్మనండి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ స్థాయిలో బీభత్సం చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి నీకు ఎమ్మెల్సీ ఇస్తాము అని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అక్కడికి కూడా కన్విన్స్ అవుతారో లేదో అని చెప్పి నేను క్షత్రియులకు న్యాయం చేయాల్సి ఉంది, ఇంకా పైకి తీసుకెళ్తా అంటే మంత్రి పదవి ఇస్తానని కూడా చెప్పారు. అక్కడ కన్విన్స్ అయ్యారు. కానీ ఈ రోజు చూస్తే మంత్రి పదవి సంగతి దేవుడు ఎరుగు, ఎమ్మెల్సీ పదవి కూడా దేవుడు ఎరుగు. అసలు పిఠాపురంలో వర్మను ఉండిస్తారా, రాజకీయం చేయనిస్తారా అన్నది ఇప్పుడు పెద్ద ఇదిగా మారిపోయింది. ఒక్క సీనియర్ కూడా అవకాశం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకు అంటే నారా లోకేష్ గారికి కంప్లీట్ గా క్లియర్ చేస్తున్నారు లైన్, మొత్తం పార్టీని మొత్తం ఆయన చేతుల్లో పెట్టబోతున్నారు. యనమల రామకృష్ణుడు గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యనే నారా లోకేష్ గారు ప్రతి మంత్రి దగ్గర తనకు సంబంధించిన వ్యక్తులను నియమించారు సిబ్బందిగా. ఆ ప్రయత్నంలోనే యనమల రామకృష్ణుడు గారి ఛాంబర్ కూడా అలా పెడితే ఆయన ఒక్కరు తిరగబడ్డారు. ఇవన్నీ నా దగ్గర నడవవు, ముందు మీరు బయటకు వెళ్ళిపోండి అని నారా లోకేష్ గారు చెప్పినారన్నా కూడా ఆయన కేర్ చేయలేదు. అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య రిఫ్ట్ ఉంది. ఇప్పుడు మొత్తం అంతా ప్రయోగిస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా అయితే ఇది పరిస్థితి. వర్మ గారికి ఇక కూటమి ఉన్నంత కాలం ఆయనకైతే మరి ఏదో పదవి వస్తుందని అయితే నేను అనుకోవడం లేదు. పిఠాపురం వదులుకోవాల్సి వస్తుంది, పిఠాపురం నుంచి మార్చుకోవాలి ఇప్పుడు అంతే కదా. మరి ఇంకా పిఠాపురం వదిలేసిపోయి ఆయన వెళ్ళడానికి సిద్ధపడకపోవచ్చు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా ఈ నేల నుండి బిల్డ్ చేసుకున్న దాన్ని వదిలేసి ఇంకో చోటికి పోండి పక్కన నియోజకవర్గాల్లో ఎందుకు రాణిస్తారా, కరెక్ట్, అది ఇబ్బంది ఉంటాయి. ఒకసారి వెంకటరెడ్డి గారు ఒక బయట వినిపిస్తామేనండి. సేవ చేయాలంటే వెనకుండి చేయొచ్చు, చాలా సేవలు చేయొచ్చు. అందరూ చట్టసభలోకి రావాల్సిన అవసరం లేదు. దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు. మీలాంటి ఎంతమంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతో మంది రాజకీయాలకు తీసుకురావచ్చు. ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే కుదరు. నిజంగా కుటుంబం అంతా సేవ చేయాలంటే వెనకుండి చేయొచ్చు, చాలా సేవలు చేయొచ్చు. అందరూ చట్టసభలోకి రావాల్సిన అవసరం లేదు. దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు. మీలాంటి ఎంతమంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతో మంది రాజకీయాలకు తీసుకురావచ్చు. ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే కుదరు. అదే మీరు వెనక నుంచి అనగానే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పార్టీలో పృథ్వీ గుర్తొస్తాడు. అంటే వెనక నుంచి అదే నాకు అర్థం కాదు. ఎందుకంటే కుటుంబ వారసత్వ రాజకీయాల గురించి నేను వినిపించింది అది కాదు ప్లీజ్. ఇప్పుడు వారసత్వ రాజకీయాల గురించి వచ్చింది కాబట్టి ఒక మాట, ప్రజలకు మాత్రం వీళ్ళు సూపర్ 6 ఇవ్వలేదు, కానీ సూపర్ డూపర్ 6 మాత్రం కొన్ని కుటుంబాలు కొట్టినాయి. 3 కుటుంబాలు ఈ రాష్ట్రంలో. ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కొడుకు లోకేష్ మంత్రి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, అన్న నాగబాబు మంత్రి, కేంద్ర మంత్రిగా ఎవరైతే రామ్మోహన్ నాయుడు అంటే అబ్బాయి, బాబాయ్ ఏమో అచ్చెన్నాయుడు మంత్రి. వీళ్ళు మాత్రం డబల్ కోట కొట్టారు. భరత్ బాలకృష్ణ, భరత్ అండ్ బాలకృష్ణ ఒక కుటుంబం, మారిన ఈ పురంధేశ్వరి, మొత్తం ఆ కుటుంబాల పార్టీల దగ్గర నుంచి కాదు కూటమి మాత్రం వాళ్ళు సూపర్ 6 డబల్ 3 కూడా కొట్టేశారు. బట్ ప్రజలకైతే సూపర్ 6 రాలా. ఇది ఒక యాంగిల్. రెండు మీరు ఒకటే ప్లే చేశారు. ఇప్పుడు అది ఆర్ట్ అండి. ఏది ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడింది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు అవమానిస్తారా మీరు? తప్పు సార్. ఎందుకంటే కాదండి, పోలీసులు దెంబాష మాట్లాడిన అచ్చెన్నాయుడు ఇవాళ ఎవరు రాష్ట్ర మంత్రి, కరెక్ట్. బండబూతులు తిట్టి అయ్యన్న పాత్రుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకరు. ఏదైతే మనం ఈ లైవ్లో చూపించలేని హావాభావాలతో ఏదైతే చండాలంగా మాట్లాడిన రఘురామకృష్ణరాజు, ఆయన ఎవరు డిప్యూటీ స్పీకరు. ఏదైతే ఆయన ఉన్నాడు బండారు సత్యనారాయణ మూర్తి, ఆయన ఎవరు ఎమ్మెల్యే. అట్లానే మీరు చూస్తే పట్టాభి ఏదైతే చైర్మన్, పవన్ కళ్యాణ్ ఏది పవన్ కళ్యాణ్ కంటే ఆమె తక్కువ మాట్లాడింది కదా. పవన్ కళ్యాణ్ భాషతో పోతే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఎమ్మెల్సీ కదండి. పవన్ కళ్యాణ్తో మాట్లాడితే మా అమ్మాయి తక్కువే మాట్లాడినట్టు కదా లెక్క ప్రకారం చూసుకుంటే. పరిటాల సునీత ఏమంది, 5 నిమిషాలు నాకు కళ్ళు మూసుకొని చంద్రబాబు నాయుడు గారు లేపేసి వస్తా ఉంది ఎమ్మెల్యే. మరి ఆ పార్టీలో అంతే ఇస్తారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారంటే. వర్మ గారు తప్పు చేశాడు. ఆయన కూడా కొన్ని బండబూతులు ఎక్కువ తిట్టుంటే కొంచెం ఏమన్నా ఈ పార్టీకి ఏమన్నా ప్రయారిటీలో తీసుకునే వాళ్ళేమో. మరి నెక్స్ట్ ఏమన్నా దాన్ని చూసి తీసుకుంటాడేమో చూడాలి. రైట్. సురేష్ గారు, ఈ వారసత్వ రాజకీయాల గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా దేశభక్తి, యువత, అందులో ఆ భాష మనకు కనిపించింది. ఎంతమంది యువత లేరు దేశంలో చూస్తే తన అన్నకి ఇచ్చుకున్నారు. మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది చూడరా.
పవన్ కళ్యాణ్ గారు మాటల వరకే మాట్లాడతారు సార్, చేతల్లో అయితే వేరే రకంగా ఉంటుంది. మాటలు ఒక రకంగా, చేతలు మరో రకంగా ఉంటాయి. మీకు తెలుసో తెలీదో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జెండా మోసినటువంటి ఒకరికి కూడా ఒక సీట్ ఇచ్చినటువంటి పాపం పోలేదు, ఎవరికి లేదు. ఆయనకి ఏ రకంగా అయితే ఆర్థికంగానో ఇంకో రకంగానో పనిచేసి పనికొచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్ల కేటాయింపు జరిగింది. ఇది స్పష్టం. మీరు కావాలంటే ఆ జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన వాళ్ళు ఉంటే మచ్చుకు ఎవరైనా ఒకరిద్దరిని చూపించండి. నిజంగా త్యాగం చేయాలనుకుంటే తన అన్న ఎమ్మెల్సీ సీట్ ని త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఈ రోజు ఒక్క కార్యకర్తకి ఇచ్చినంటే ఆనందపడి ఉంటారు సార్. రాబోయేటువంటి రోజుల్లో ఏమైనా గెలిపోవడం చూసేవాళ్ళేమో, మంచి పేరును తెచ్చుకునే వాళ్ళు. ఎంతో మంది ఈ రోజు ఆ పార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి ఎంతో మంది ఉన్నారు. అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి, కేవలం ఒక కాపు సామాజిక వర్గమే కాదు. కాపు సామాజిక వర్గాన్ని అయితే నిలువున మోసం చేశారు పవన్ కళ్యాణ్ గారు, వెళ్ళి తాకట్టు పెట్టారు చంద్రబాబు నాయుడు దగ్గర, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మరి ఇతర సామాజిక వర్గాలు కూడా ఈయన కోసం పనిచేయాలని ఆయనకి అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ గారికి ఏ సామాజిక వర్గం కూడా పని చేయదు రాజకీయంగానే. ఆయనకి స్పష్టత వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా ఎటు కోలుకోలేక రేపు భవిష్యత్తులో మనం అన్నకి న్యాయం చేయగలుగుతామో లేదో అని చెప్పి వారి అన్నగారికి ఈ రోజు ఎమ్మెల్సీ సీట్ తీసుకోవడం, దాని ద్వారా మంత్రి పదవి తెచ్చుకోవడం ప్రణాళిక వేసుకున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు పైకి మాట్లాడే మాటలు ఒకటి, ఆయన చేష్టలు మరో రకంగా ఉన్నాయని ఈరోజు అన్ని విధాలుగా చూశారు. ఎందుకు సార్ ఈ రోజు ఆయన కులాన్ని రెచ్చగొట్టినటువంటి పరిస్థితి గత ఎన్నికల ప్రచారంలో చూశాను. ఈ రోజు అదే కులానికి 15,000 కోట్లు కేటాయిస్తాము, వీళ్ళ అభివృద్ధి సామాజికంగా ఆర్థికంగా ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి కాపు సామాజిక వర్గం అనగదొక్కబోయబడింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి 15,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం కాపుల అభివృద్ధికి అన్నారు. 2 బడ్జెట్లు అయ్యాయి సార్. 2 బడ్జెట్లలో కూడా ఆ హామీ తాలూకా కేవలం 1,000 కోట్లన్న మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉందా? మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కదా, ఆయన సొంత కులం కదా, ఎలక్షన్లలో కులాన్ని వాడారు కదా. మరి ఈ రోజు ఆ కులానికి అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారా? ఎలక్షన్ల కోసం ఒకలాగా, గెలుపు పొందిన తర్వాత అవసరం తీరిపోయాక మరో రకంగా. ఈ రోజు 1 కోటి మంది పైచిలకు కాపులు నిలువున మోసపోయారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి. అది 15,000 కోట్లు ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. వాటన్నిటికీ సమాధానం. కాబట్టి దీంట్లో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నారు కానీ స్పష్టమైనటువంటి పరిస్థితి అనేక రకాలుగా ఈరోజు మనకు స్పష్టమైంది. జనరల్ గా సార్, ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి ఓకే 2008 నుంచి రాజకీయాల్లో మెగా కుటుంబాన్ని నమ్ముకొని బాగుపడిన ఒక కాపు గురించి చెప్పండి సార్. వేరే సామాజిక వర్గం కూడా వద్దు. బాగుపడింది ఎవరు? చిరంజీవి కేంద్ర మంత్రి అయిపోయాడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, మళ్ళీ దాన్ని నమ్మేసుకున్నారు, హోల్సేల్గా విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యాడు. తర్వాత జనసేనకు జెండాలు కట్టి నాలుగు ఈ రోజు కనీసం డైరెక్టర్ పదవులు కూడా లేవు, కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు తెలుగుదేశం. మొన్న అయితే సంక్రాంతి పండుగ రోజు మామూలుగా గొడవ, తెలుగుదేశం వాళ్ళు మామూలుగా వాళ్ళని కొడుతున్నారు. అరే బాబు మేము జనసేన అంటే ఎక్కువ కొట్టారు, జనసేన అని చెప్పగానే తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ కొట్టారు. అట్లా ఉంది. ఇప్పుడు ఈ రోజు పదవులు చూడండి, నాగబాబు ఆ కుటుంబంలో 3 ఆయన కేంద్ర మంత్రి, పద్మవిభూషణ్ అన్నీ వచ్చేసినాయి. ఇంకా భారతరత్న ఒక్కటే, అది కూడా ఇప్పించుకుంటారు, అది అయిపోయింది. 2 ఈయనేమో మంత్రి, అన్న మంత్రి, తమ్ముడు మంత్రి. మరి ఏ కుటుంబం? ఆ కుటుంబంలో 3 పదవులు వచ్చినాయి. 17 ఏళ్ల నుంచి వాళ్ళు వాడుకుంటా ఉన్నారు కమ్యూనిటీని, సినిమాలను అడ్డం పెట్టుకొని. ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయకపోయినా ఆ సామాజిక వర్గం పేరు చెప్పుకున్న ఆ సామాజిక వర్గం సంబంధించిన ఆ కుటుంబం బాగుపడింది కదా. ఏదైతే ఆ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని, సామాజిక వర్గమే కదా ఆ సామాజిక వర్గం అడ్డం పెట్టుకొని 3 బాగుపడ్డారు. ఒకే కుటుంబంలో 3 బాగుపడ్డారు, ఇంకే కుటుంబంలో ఏడ బాగుపడలా. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న సామాజిక వర్గం. రైట్. థ్యాంక్ యూ సార్ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. రామ్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పసుపులేటి సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.